ఈరోజు మన వాక్య ధ్యానం ఏమై ఉంది? హెడ్డింగ్ పెట్టండి నాన్న, చదవండమ్మా. అంటే చక్కగా చదవండి. నిజ సంఘానికి ఉండవు. అది నేర్చుకోవాలి. అందరినీ చదవన్నప్పుడు నిజ సంఘానికి గుర్తులు అన్నారు అనుకోండి, ఏం మాకు అర్థం అవడలేదు. అక్కడ ఉండి స్లోగా చదవండి. నిజ సంఘానికి ఉండవలసిన గుర్తులు. ఇప్పుడు ముద్దుగా మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఎంత బాగుంది ఇప్పుడు చూడండి. రికార్డ్ చేసి ఆలకించుకోండి మీ మట్టుకు మీరే. అందుకు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు, బోర్డు మీద ఏదైనా కనబడుతున్నప్పుడు అందరూ చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి చదవడం ద్వారా అందరూ చదువుతారు, అందరికీ అర్థం అవుద్ది. సో అర్థమయ్యే రీతిగానే మనం చదవాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి నిజ సంఘము యొక్క గుర్తులు, ఆ గుర్తులు మనం నెక్స్ట్ చూసుకుందాం. కానీ ఇప్పుడు నిజమైన సంఘ నిర్మాణము, నిజమైనటువంటి సంఘ నిర్మాణము అనగా అది ఏమై ఉంది చెప్పడానికి ప్రయత్నించండి. అంటే మీకు ఏదొస్తే చెప్పండి, అలాగే ఇక్కడి నుంచి నేను చెప్తాను. ఓకే. నిజమైన సంఘ నిర్మాణము చెప్పాలి అందరూ, ఎవరి మటుకు వాళ్ళే. ఒకరు చెప్పాలి అనుకున్న వాళ్ళు చెప్పండి, ప్రభు మీ నోటిని నింపుతాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. ప్రేమ చాలా బాగుంది. అంటే సంఘము అంటే బైబిల్లో కూడా చెప్పబడింది ఆయన ఆలయము. ఏంటంటే సంఘం అంటే అలా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సంఘము అంటే సంఘములో ఏమున్నది అని నేను అడగలేదు. నేను అన్నాను గుర్తులు అనేవి తర్వాత చెప్తానని కూడా నేను చెప్పాను స్టార్టింగ్లో. గుర్తులు అనేవి తర్వాత చెప్తాను. సంఘం అంటే ఏంటి? ఆలయం. ఆలయం దగ్గరికి ఎలా వెళ్తాం చెప్పండి? జోడులు ఇప్పుతారా ఇప్పరా? స్లోగా నడుస్తారా నడరా? కోపతాపాలతో వెళ్తామా వెళ్ళమా? నో, లైన్లో వెళ్తాం. ఎవరైనా ఇలా గసురుకున్నా సరే మనం తమాయించుకుంటాం. ఎందుకంటే భక్తి చేయడానికి వెళ్తూ ఉన్నాం ఆలయంలో. అది ఎటువంటి ఆలయమైనా కానీ ఈ ఆలయం పరిశుద్ధమైనది. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఆలయం నేనే, ఆలయము నేనే. అంటే సంఘము అంటే దేవుని ఆలయం, దేవుని ఆలయము మనమే. ఈ ఆలయానికి శిరస్సు ఆయన, మనందరము కూడా అవయవాలు, శరీరము. అందుచేత ఇప్పుడు మనకి తెలిసిన ఒక పాట మనం పాడుకుందాం. 683. ఓకే. ఎప్పుడైనా నెంబర్ చెప్పగానే అక్కడ ఎప్పుడైనా నెంబర్ చెప్పగానే సాంగ్ ప్లే చేయలేరా మీరు? అలాంటిది ఏమైనా ఉంటే మీరు ఒకసారి మీ దగ్గర వాట్సాప్లో అవి వస్తాయి కదా, నెంబర్ అనగానే ఆ నెంబర్ ప్లే చేయడానికి ప్రయత్నం చేయండి. అలాంటిది ఏమైనా ఉంటే ఏర్పాటు చేయండి. 683 అనగానే అందరం మన పాటల పుస్తకాలు పాతవైపోయి అందరూ బరువు కనుక తెచ్చుకోలేకపోతున్నాం. ఎలాగ మనకు టీవీలు ఉన్నాయి కనుక పాట ప్లే చేయడానికి, అంటే అది లిరిక్స్ అక్కడ రావడానికి. 683 అందులో కలిసి 1-2 వచనాలు పాడుకొని. ఎందుకండి దేవుని సంఘం అంటే ఏంటి? ఆలయం ఎవరు? పాట పాడుతూ ఉన్నప్పుడు నేనే ఆలయం అని చెప్పి గుర్తు చేసుకోవాలి. పాడినమ్మా. దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము, కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. సుసమోలారాయిగను అపోస్తులకు నాది మీద క్రీస్తు సమోలారాయిగను
సిలువకు నాది మీద దాచబడి ప్రభునందు దేవాలయమగును దాచబడి ప్రభునందు దేవాలయమగును దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము కూడెదము వేడెదము ప్రభునిలా పూజింతుము దేహము దేవుని ఆలయము దేవుడు అలసిన మందిరము దేహము దేవుని ఆలయము దేవుడు మలచిన మందిరము ఆత్మతోను సత్యముతో ఆరాధించెదము ఆత్మతోను సత్యముతో ఆరాధించెదము దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము కూడెదము వేడెదము ప్రభునిలా పూజింతుము కూడెదము వేడెదము ప్రభునిలా పూజింతుము. హల్లెలూయా. ఇంతకుముందు మనం పాడేవాళ్ళం కదమ్మా ఈ పాట. ఎంతమందికి రాదురా చేయొత్తండి. అబ్బా రాలేని వాళ్ళు అంతమంది ఉన్నారా? ఓకే. సో ఇప్పుడు ఎలాగ ఆలకించారు కనుక ఇంటికి వెళ్ళి ఆ ట్యూన్ ఒకసారి పాడుకొని, ఇవన్నీ కూడా చక్కని పాటలు. సో ప్రియమైనటువంటి వాళ్ళ నిజమైన సంఘ నిర్మాణం అది ఆలయం. దేహము ఆయన ఆలయం, ఆయన వెలిసిన మందిరం. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా ముఖ్యమైన మూలరాయి ఆ పాటలోనే ఉంది. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని ఆలయం అనగా చెప్పండి. నేనే అనండ్రా. ఏంటి మౌనంగా అలా ఉన్నారు? నిద్రపోతున్నారే ఏంటి? దేవుని ఆలయం చెయ్యి ఎత్తుకుండా అన్నారు మళ్ళా. దేవుని ఆలయం. ఇప్పుడు ఎంత చక్కగా ఉంది. మనందరం దేవుని కొరకున్నాం, దేవుని మాటలు ఆలకిస్తున్నాం, దేవునితో మనం సంభాషిస్తూ ఉన్నాం. అంచేత యాక్టివ్గా ఉండాలి. దేవుని ఆలయం నేనే. లివింగ్ స్టోన్స్ అంటే సజీవ రాళ్ళు. మనం అంతా సజీవ రాళ్ళు అన్నటువంటిది. పునాది వేసిన వారు ఎవరు? తొందరగా చెప్పేశారు, తొందరపడ్డారు. అపోస్తులు, ప్రవక్తలు. పునాది వేసిన వారు ఎవరు? ఆయనే మెయిన్. కానీ ఎవరి ద్వారా వేశారు పునాది? అపోస్తులు, ప్రవక్తల ద్వారా పునాది వేయబడ్డాది. ఈ కార్యాలన్నీ పరిశుద్ధాత్ముడి ద్వారా జరుగుతూనే ఉన్నాయి. ప్రభు ఆలయాన్ని పునాది వేయడానికి ఇప్పుడు మనం ఇందాక పాట పాడిన పాటలో ఉందా అది? మరి ఎందుకు పాట పాడిన తర్వాత కూడా మీరు ఏమీ అందుకే పాట ఆలోచిస్తూ పాడండి, అర్థం చేసుకుంటూ పాడండి అన్నాను. కానీ మీరు అర్థం చేసుకోలేదు, ఏమీ చేయలేదు. ట్యూన్ బాగుంది, చప్పట్లు కొడదాం అంతే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు దేవుని యొక్క కోరిక ఏంటి అంటే విశ్వాసులందరూ
కాదు, అప్పుడే ఎత్తబడ్డానికి వెళ్ళిపోయారా ఏమండి? అసలు లేకుండా కట్టబడ్డం, కానీ వృద్ధి చేయబడుతూ ఉండాలి. ఆత్మీయంగా విశ్వాసులందరూ ఏముండాలండి? దేవుని ఆలయంగా ఉన్నటువంటి మనందరము కూడా మరి అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది మీద వేయబడినటువంటి ఆలయాలు వృద్ధి చెందుతూ ఉండాలి. వృద్ధి చెందాలి, ఫలాలు ఇచ్చేదిగా ఉండాలి. ఆ వృద్ధి దేవుడు కోరుచూ ఉన్నాడు. ఆ వృద్ధి ఎలాగ వస్తుంది మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, మనందరూ నేర్చుకోవాలి, మనందరూ నేర్చుకునే విద్యార్థులుగానే ఉండాలి. అందుకే నేను ప్రశ్న వేసి మిమ్మల్ని చెప్పమంటున్నాను, వచ్చి చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోవడానికి కాదు. చెప్పండి, ఇప్పుడు వృద్ధి చెందాలి, మనం విశ్వాసులైనటువంటి మనం వృద్ధి చెందాలి. ఎలాగా? వాక్య ధ్యానం, ప్రార్థన. మరి రెండు చేతులు నీకు ఎప్పుడు చెప్తున్నాను కదా, 2 చేతులు, వాక్య ధ్యానం, ప్రార్థన. అందుకే బైబిల్ మనం చాలామంది చదవలేదు, అందుకే మీకు అర్థం కాలేదు. చదివిన వాళ్ళకి కూడా అర్థం కాలేదు, చదవలేని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం, ఈ 2 ఉండడం ద్వారా ఈ యొక్క ఆలయమైనటువంటి మనమంట ఆయనలో వృద్ధి చెందుతూ ఉంటామంట. వృద్ధి చెందుతూ ఉంటే మనము కాయలు కాయగలం, పువ్వులు పూయగలం, కాయలు కాయగలం, ఫలాలు ఇవ్వగలం. అందరూ ఫలాలు తిని దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలుగుతారు. సో అది వాక్య ధ్యానం, ప్రార్థనా సహవాసం, ఈ 2 ఉంటే మనం వృద్ధి చెందే విశ్వాసులుగా. ఏమి చెందే విశ్వాసులుగా? వి జ్ఞాపకం ఉంచుకోండి, వృద్ధి చెందే విశ్వాసులుగా మనము ఉంటాం. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, మీరు జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. నిర్మాణములపై అతిశయము వద్దు. ఏంటి ఉదాహరణలు ఏమని చెప్పండి? సంఘ కట్టడాలు, అదే అంటే దీన్ని బట్టి, అంటే ఇది మనం కట్టాం, నీడ మనకు ఉండడానికి కట్టాం అంటే అంటే ఇప్పుడు అది కాదు. మనం నిర్మాణములపై అతిశయించవద్దు, అది ముందు. నిర్మాణాలపై అతిశయించవద్దు. తెల్ల బట్టలు వేసుకోండి, కాలుకి తెల్ల జోళ్ళు వేసుకోండి, తెల్ల టోపీలు పెట్టుకోండి, తెల్ల వస్త్రాలు కట్టుకోండి, ఇది కాదు వృద్ధి. మంచి భవనాలు కట్టుకోండి, భవనాల్లోనే ఉండండి. పాకలొద్దు, షెడ్లొద్దు, టైల్స్ వద్దు, అంటే ఏంటి పెంకులు వద్దు, మంచి స్లాబ్ కట్టుకోండి, అవి కాదంట. అందులో మనకు అతిశయమే వద్దు. మన ఇల్లు కానీ సంఘం కానీ ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, అయ్యొద్దు. కట్టడాలపై, నిర్మాణాలపై మనం అతిశయింపవద్దు. ఏముండాలంట? దేవుని దృష్టి మనుషుల మీద ఉండేదిగా ఉండాలంట. దాన్ని బట్టి మనం అతిశయించాలి. దేవుని దృష్టి మన మీద ఉంటే అది మాకు చాలయ్యా, అది మాకు ఈ నిర్మాణాలు కాదు, ఇవన్నీ నీ కృప ద్వారా ఇచ్చారు, ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, కానీ నీవు మాయందు దృష్టి కలిగి ఉంటే అది మాకు చాలు. అంటే ఇందాక సోదరి ఝాన్సీ చెప్పినట్టు దేవుని యందు మాత్రమే మనం అతిశయించాలి. ఆయన మమ్మల్ని దృష్టిస్తూ ఉన్నాడు, ఆయన మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయ్యో ఈ స్థితిలో మేము ఉన్నామంటే, రక్షణ కాపాడుకుంటూ ఉన్నామంటే అది ఆయన కృపను బట్టి మాత్రమే. దేవుని దృష్టి లేకపోతే ఏమైపోదుము అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది వాక్యంలో మనకి కనబడుచు ఉన్నది. లూకా 16:15. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు. మనందరం అంటే ఎటువంటి వారు అంటే అంటున్నాడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును.
మనుష్యుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అసహ్యము అంటే ఎవరైనా ఉదాహరణ చెప్పండి. కాదు, ఒక మాట చక్కగా అన్నారు, విసర్జింపబడినది అన్నారు ఆయన. కానీ దాన్ని ఇంకొక కోణంలో నేను చెప్తాను, ఇది కరెక్ట్ అయిన మాట. మీరు చెప్పడానికి ప్రయత్నించండి. అంటే వాంతి చేసుకోవడం, విసర్జించడం. ఏం చేసుకోవడం అమ్మా? అంటే అసహ్యము ఎవరి దృష్టి కంటే దేవుని దృష్టికి. మీరు వెచ్చగానైనను నిలువెచ్చగానైనను ఉంటే, ఇగో యవనస్తులు, జవాబు చెప్పకుండా మీరు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? జవాబు చెప్పాలి. మీరు చల్లగానైనను నిలువెచ్చగానైనను ఉండక, మీ బుర్రలు ఇక్కడ లేవు కొంతమందివి. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చని స్థితిలో ఉంటే బయటకు. అది దేవుని దృష్టికి అసహ్యం. ఏంటి అంటే మీరు వెచ్చగా లేరు, చల్లగా లేరు. శాంతిమూర్తి గారు దాన్ని ఏమంటారు? ఎన్నోసార్లు చెప్పాను. అది ఫైర్ ఆర్ నీర్. ఫైర్ అంటే అగ్ని, నీరు అంటే నీళ్ళు. అలాగ ఉండకూడదు, అలాగ ఉండకూడదు. అలాగే ఉండాలి. ఉంటే లోకంలో ఉండండి, లేకపోతే దేవుల్లో ఉండండి. కానీ నులువెచ్చని స్థితి, అటు ఇటు చందన వారిగా మనము ఉంటే ప్రభు అంట బయటికి ఉమ్మి వేస్తాడంట. అంచేత అసహ్యము అనే మాట అక్కడ ఉంది. అది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోండి. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అంచేత మనం మనుషులు ఎదుట మనం నీతిమంతులుగా కనబడకూడదు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాలి ఆయన రాకడికి. ఇప్పుడు వరకు అటువంటివి ఏవైనా మన దగ్గర ఉంటే, మన కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ధనమును బట్టి కానీ, మన భాగ్యాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి సామర్థ్యమును బట్టి కానీ, దేన్ని బట్టి మనం అతిశయించకూడదు. దేవుని బట్టి మాత్రమే. ఆయన దృష్టి మన మీద ఉంటే చాలు అన్న రీతిగా ఉండాలి. లోకం ముందు మనం చూపిన రీతిగా ఉంటే అది ప్రభు దృష్టి కంటే అసహ్యముగా కనబడుతుందంట. అతను వాంతి చేసుకోవడం అంటే ఆ స్థితిలో మనం ఉంటాం. సంఘము యొక్క విజయము కొరకు ఒక పట్టీ తయారు చేశాం. పట్టీ అంటే ఒక లిస్టు. కొంతమంది ఎలా ఉన్నారు అంటే మంచం పట్టీ అనుకుంటున్నారేమో, ఏమండి ఇంకేదో పట్టీ, కాలు పట్టీ అనుకున్నారేమో. అది కూడా కాదు. అంటే పట్టీ అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాలు జమ చేయబడి లైన్గా అవన్నీ కూడా. అంచేత సంఘము విజయం కొరకు ఒక పట్టిక అనాలి. ఓ పట్టీ తయారు చేయబడింది. ఏంటది? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అంతా అపోస్తుల కార్యంలోనే వెళ్తుంది. పిల్లలు రెడీగా ఉండాలి ప్లే చేయడానికి టీవీలో. ప్రజలు తన వర్తమానం అందించుటకు ప్రజలు ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, అంటే ప్రజలు మొదటి పట్టీలో ఏంటంటే ప్రజలు అని చెప్పండి. ప్రజలు అంటే ఎవరు? మనమే. ప్రజలు తన వర్తమానం అందించుటకు, అంటే మన వర్తమానం అందించుటకు ప్రజలే ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రణాళికను, అంటే చూడండి మనమే దేవుని ప్రణాళికను తీసుకొని వెళ్ళాలి అని, దేవుని సువార్తను తీసుకొని వెళ్ళాలి. దేవుడు చేసే అద్భుతాలను మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. అంటే ప్రజలే మొట్టమొదట ఆ పట్టీలో ఏంటి? సంఘము విజయం కొరకు పరిగెట్టాలి అంటే మనందరం ఏం చేయాలంట? ఆయన యొక్క కార్యాలను లోకంలోనికి తీసుకొని వెళ్తూ ఉండాలి. ఇరుగు పొరుగు వారి దగ్గర చూపెట్టాలి, మన స్కూల్లో మన కాలేజీల్లో చూపెట్టాలి. సో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తీయండి, 2వ వచనం చదవండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. చూడండి, అంటే ప్రభువు అదేం చేశారంట? అందరికీ కనబడుతూ ఏం బోధిస్తూ ఉన్నాడు? దేవుని రాజ్యము కొరకు.
అంటే సంఘము విజయ పదములోనికి నడిపించబడాలి అంటే ఆయన ప్రజలమైనటువంటి మనం దేని గురించి ప్రకటించాలి? దేవుని రాజ్యము కొరకు. అది ప్రభువు వారు చేస్తున్నటువంటి పని. ఓకే, తర్వాత 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో అంటే చెప్పెను. ప్రజల దగ్గరికి దేవుని రాజ్యం బోధిస్తూ ఉండాలి. మనము సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఆయన ఆత్మ వచ్చినప్పుడు మనల్నంట సాక్ష్య జీవితం ద్వారా సామర్థ్యం కలగజేసి ఆయన నామం గణపరచడానికి సాక్ష్యం ఉండాలి. ఆయన రాజ్యం బోధిస్తున్నటువంటి మనకేముండాలమ్మా? మంచి సాక్ష్యం ఉండాలి. 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ మనం 3 విషయాలు. మొదటిది ఆయన రాజ్యాన్ని బోధించడానికి వెళ్ళాలి. రెండవది సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మూడవది మీరు చెప్పండి. నేనే చెప్పేస్తాను అనుకున్నారు. మూడోది మీరు చెప్పండి. ఆయన రాకడ గురించి ఎలాగైతే వెళ్ళారో అలాగే అంటే మనం ఏం చేయాలంటే ఆయన రాకడ గురించి వేచి ఉన్న ప్రజలుగా ఉండాలి. ఆయన రాజ్యం బోధించాలి, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఆయన తిరిగి వస్తాడు అని ఆయన రాకడికి వేచి ఉండేవారుగా. అదే సంఘము విజయము కొరకు ఒక పట్టిక. సో మనం ఇప్పుడు ఇంకొక వచనం చదువుకుందాం. 13వ వచనం. వారి పట్టణములలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా అమ్మా చాలరా. ఇక్కడ ఏంటంటే అవి జరిగిన తర్వాత వారందరూ ప్రభు ఎప్పుడైతే నేను ఎలా వెళ్ళానో అలా వస్తారని దేవదూత చెప్పేశారో స్వరంతో, వీళ్ళందరూ వచ్చి ఎక్కడికి ఎక్కిపోయారు? అప్పర్ రూమ్, మేడగది. ఎందుకంట? ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేచి ఉండడానికి. 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో అంటే 13, 14 వచనాలు అంటే వారందరూ వచ్చారు. వారు ఎవరెవరు అనేది 13, 14 వచనాల్లో చెప్పబడింది. తర్వాత 21 నుంచి 26 వరకు ఇంట్లో చదువుకోండి. 21 నుంచి 26 వరకు అంటే ప్రజలు అనే స్థానంలో ఈ రిఫరెన్స్లన్నీ ఉండాలి. తర్వాత ఏం జరిగాయి అవన్నీ కూడా 21 నుంచి 26 వచనాల వరకు చదువుకోండి. అవన్నీ మనం చదువుకొని వెళ్తే మనకు సమయం సరిపోదు. రెండవది అంటే ప్రజలు మనం ఏమి చేయాలి? ఆయన రాజ్యం గురించి బోధించాలి. సాక్ష్య జీవితం మగవాళ్ళు కూడా చెప్తూ ఉండాలి. సాక్ష్య జీవితం కలిగి ఉండాలి మగవాళ్ళు. మూడోది ఏంటి అమ్మ? ఆడవాళ్ళు చెప్పారు ఎందుకు? నించోబెట్టేస్తాను. మగవాళ్ళని నేను అన్నప్పుడు మగవాళ్ళే, ఆడవాళ్ళ వాయిస్ అస్సలు రాకూడదు. చెప్పండి మగవాళ్ళు ఏంటండి? మూడోది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడగదిలోనికి వెళ్ళారు. అందరూ వెళ్ళారు. ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. అక్కడ ఏం జరిగింది? ఎలాగ వారు వేచి ఉన్నారు, ఎలాగ శక్తి పొందారు, ఎలాగ దేవుని కార్యాలు చేశారు. ఇది 1వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మొదటిది ఆ పట్టీలో ఎవరున్నారు? ప్రజలున్నారు. ప్రజలంటే ఎవరు? నువ్వు, నేను. రెండవది నేను చిన్న హింట్ ఇస్తాను, మీరు చెప్పాలి. అందరూ సిద్ధమా? అనండి సైలెంట్గా. సరే అనండి. నోరు మెదపాలి, చెయ్యెత్తాలి. రెండోది హింట్ ఇచ్చిన తర్వాత ప్రార్థన. ఇక్కడ బాగా చెప్పారు. ప్రార్థన చెప్పండి. ప్రార్థన ప్రార్థన ప్రభు యేసు క్రీస్తుకే ప్రార్థన. ఇది ప్రార్థన ప్రార్థన ప్రభు యేసు క్రీస్తుకే ప్రార్థన.
ప్రార్థనలో ఇప్పుడు 14 వచనం చదువమ్మా, 1వ అధ్యాయమే. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన అది రెండోది. అంటే దేవుని పిల్లలు మొట్టమొదట ప్రజలైన మనము ఏమి చేయాలి అని నేర్చుకున్నాం. రెండవది ప్రార్థన. వీరందరూ ఆ మీదకి వెళ్ళిన తర్వాత 120 మంది ఏకాత్మ ఏక మనసుతో ఏం చేస్తూ ఉన్నారండి? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ పట్టికలో అంటే సంఘానికి విజయం, సంఘానికి జయానికి సూచన. ఆ పట్టీలో మొట్టమొదటి ప్రజలైన మనము ఏమి చేయాలి, రెండవది ప్రజలైన మనం ప్రార్థన చేయాలి. 14 వచనం. అలాగే మనం 21 నుంచి 26 వచనాల వరకు కూడా చదువుకోవచ్చు ప్రార్థనలో కూడా. తర్వాత 24 నుంచి 26 వచనాలు మాకు చదవరా? 24, 25, 26 చదువు. ఇట్లని ప్రార్థన చేసిరి. ఆ. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుబర్చమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటు వచ్చును అంతేరా, గనుక అంతే అంతే. ప్రార్థన తర్వాత వారి లోటును దేవుడు తీర్చాడు. ప్రభువా, 12 మందిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఒకరు తప్పిపోయారయ్యా. అయితే మిగిలిన 11 మంది ఇప్పటి వరకు మేమున్నాం, మరి 12వ వ్యక్తి కావాలి కదా నాయన. అందుచేత వారు ప్రార్థన చేసిన తర్వాత వారి లోటును గుర్తించి తప్పిపోయిన వారిని ఒకరిని నువ్వు సెలెక్ట్ చేయాలి. ఆ దినాల్లో చీట్లు వేయడం, ప్రభు వైపు చూడడం అనేది ఉంది కనుక ఆ 2 చీట్లు వేసినప్పుడు మత్తీయ పేరిట వచ్చింది. అక్కడ ఆ ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ సంపూర్ణం చేశాడు 12 మంది. ఓకే. మూడవది మూడవది నేను చిన్నది మీకు హింట్ ఇస్తాను. హింట్ ఇస్తే చెప్పడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ముందు చెయ్యి ఎత్తుతారో వారిని అడుగుతాను. ఎవ్వరు ఇంక వాయిస్ ఎత్తకూడదు. ఒకవేళ 10 మంది ఎత్తేసారు అనుకోండి, 10 మంది కూడా నో ప్రాబ్లం చెప్పొచ్చు, కానీ ఒకరి తర్వాత ఒకరు చెప్పొచ్చు. ఓకే, హింట్ మొదలు పెడుతున్నాను. చెప్పండి అమ్మ, మీరు చెప్పండి. ఏమి చెప్పారు? నడుము కట్టుకొని ఆగిపోతారు అనుకున్నాను. సిద్ధపాటు. రండి. రైట్. నడుము కట్టుకొని సిద్ధపాటు. దేవుని ప్రజలు ప్రయాణానికి ముందు ఎలాగంటే నడుము కట్టుకున్నారు అంటే సిద్ధపడ్డారు పని కొరకు, నడిచి వెళ్ళడానికి, కార్యక్రమాల కొరకు సిద్ధపాటు. ఇక్కడ వారికి ఈ సిద్ధపాటులో తమ జ్ఞానము వద్దు, తమ జ్ఞానము వద్దు. మరి ఏం కావాలి? మరి ఏం కావాలి అంటే మళ్ళా జ్ఞానమే అనొద్దు. మన జ్ఞానం వద్దు, ఆ జ్ఞానం వద్దు. అంటే మీ అందరికీ తెలుసుగా నేను చెప్పిన తర్వాత అంటారు. అంటే ఆత్మీయంగా సంఘంలో విజయం కొరకు పట్టిక అన్నాం. ప్రేయర్ టవర్లో మనం పెట్టాం. పెద్ద పట్టిక పెట్టాం. వాగ్దానాలు రా, పెద్ద పట్టిక నేను చెప్తా ఉంటే లేఖనాలు వాగ్దానాలతోనే విజయం మనకి. లేఖనాలు లేకుండా, వాక్యం లేకుండా, దేవుడు చెప్పిన మాటలు లేకుండా, వాగ్దానాలు లేకుండా మనం ఏది చేసిన ప్రయోజనం లేదు. మన జ్ఞానము కాదంట, లేఖనానుసారంగా దేవుని యొక్క వాక్యం, లేఖనాలు కావాలి. చూసారా? అంటే సంఘము యొక్క ఆ విజయ పట్టికలో చాలా ఇంపార్టెంట్ అయినది ప్రజలైన మనము ఏమి చెయ్యాలి? దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ప్రజలైన మనము ప్రార్థనతో సిద్ధపడాలి. మూడవది సిద్ధపాటు. దేనితో సిద్ధపాటు? మన జ్ఞానముతో కాదు, లేఖనానుసారమైనటువంటి రీతిగా, లేఖనాల్లో చెప్పబడిన రీతిగా మనము వెళ్ళాలి.
వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, వాగ్దానాలను క్లెయిమ్ చేసుకొని వెళ్తూ ఉండాలి. అంచేత ఆయన మీద ఆధారం. ఇంకా మన మట్టుకు మనం వెళ్ళాలి అనేది లేదు. ఇప్పుడు దేవుని ఆలయం మనం, ఆయన మన శిరస్సు నుంచి మనకు రావాలి. దేవుని రాజ్యము గురించి ప్రభు యొక్క మాటలో ఉంది, ఆయన రాజ్యం, దేవుని రాజ్యం స్థాపించడానికి. తర్వాత ప్రభువు మనకు నేర్పాడు దేవుని సన్నిధిలో ప్రార్థించట. ప్రభువు మనకు నేర్పారు సాతానుని జయించడానికి ఏమి ఉపయోగించాడు? లేఖనాలను ఉపయోగించాడు. అప్పుడు సాతాను ఉన్నాడా, పారిపోయాడా? ఎంత ఇంపార్టెంట్. మనం అనేక విషయాలు పట్టికలో పెట్టుకుంటాం, కానీ అవసరమైంది మనం పెట్టుకోలేం. అందుకే విజయము జయముతో కూడినటువంటి సంఘ జీవనంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే, జయం ప్రసాదించాలి, విజయం ప్రసాదించాలి అంటే మనకు మొట్టమొదటి ప్రజలు అంటే మనము, రెండవది ప్రార్థన, మూడవది సిద్ధపాటు. సో సిద్ధపాటు గురించి 7-8 వచనాలు చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. 14వ వచనం చదవండి. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన అంటే చేయుచుండిరి. ఏక మనసుతో అనగానే సిద్ధపాటుతో. 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము చూసారా? నెరవేరవలసి ఉండెను. లేఖనము చూడండి, అక్కడే ఈ వచనాలన్నిటిలో కూడా ఎన్ని గొప్ప వచనాలు దాచబడి ఉన్నాయో. మనం ఏంటంటే మామూలుగా చదువుకొని వెళ్ళిపోతాం, ఆ పరిశుద్ధాత్మ దిగింది, సాక్షిజీవిగా ఉండాలి అనే మనం చూసుకుంటాం. కానీ వాళ్ళ యొక్క విజయం వెనకాతల ఎన్ని విషయాలు ఇక్కడ దాచబడి ఉన్నాయి. మొదటి అధ్యాయంలోనే ఎన్ని విషయాలు దాచబడి ఉన్నాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన రాజ్యమును ప్రకటించాలి, సాక్షి జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సిద్ధపాటు అనగానే లేఖనాలను చూసుకుంటూ. ఇప్పుడు 20వ వచనం చదవండి. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురముండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, అంటే యోధా గురించి కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఇక్కడ నెరవేరింది. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రేయర్ అవన్నీ ఎందుకు ఏర్పాటు చేశాం? ప్రార్థన ఏ రీతిగా చేయాలి, వాగ్దానాలన్నీ కూడా అక్కడ ఎందుకు మనం పెట్టాం, శరీర కార్యాలు, ఆత్మ ఫలము గురించి మనం ఎందుకు అక్కడ పెట్టాము, ఇవన్నీ ఇంకా ఇంకా ఎన్నో పెట్టాలి. ఏమైనా స్థలాలు లేవు, ఎన్నెన్నో. అందుచేత ఎప్పుడైనా మీదకి వెళ్ళినప్పుడు ఆ మిషనరీ స్లోగన్స్ అన్నీ ఒకసారి చదువుకుంటూ ఉండండి. మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. దైవికమైన శక్తి, జ్ఞానము, ఆలోచన, ధ్యానములో మనకు కావలసిన విషయాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తన ఆత్మ ద్వారా. లేఖనాలు మన సిద్ధపాటు ఎలా ఉండాలి? దేవుని వాగ్దానాలు లేఖనాల మీద ఆధారపడి ఉండాలి. మన సొంతది ఉండడానికి వీల్లేదు. సంఘము శిరస్సు ఆయనే, అక్కడి నుంచే మనకు అన్నీ కూడా రావాలి. జ్ఞానం అనగానే మనదైపోద్ది, మన జ్ఞానము అన్నట్టుగా, తమ జ్ఞానాలను బట్టి కాదు. కానీ దేవుని యొక్క సిద్ధపాటు లేఖనానుసారముగా ఉండాలి. చూడండి, లేఖనానుసారంగా అక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే, 4వది శక్తి. 4వది శక్తి. మొదటిది ఏంటండి? ప్రజలు. 2వది ప్రార్థన. 3వది సిద్ధపాటు. 4వది శక్తి. ఈ శక్తి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ప్రభువు వారు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు పెంతెకోస్తు దినాన్ని. మరి ఆ దినం ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి దేవుని ఆత్మశక్తి వచ్చినప్పుడు. అనేక మారులు ప్రభువునే నాకు తెలియదు అన్నటువంటి పేతురు జీవితం మారిపోయింది. శక్తితో నింపబడ్డాడు, తనే మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఎంత క్షమాగుణం గలవాడో. పేతురులో గొప్ప విశేషం ఉంది, ఏంటో తెలుసా? అందరి దగ్గర ప్రభువుని నాకు తెలియదు అన్నాడు. చిన్నపిల్ల దగ్గర కూడా ప్రభువుని నాకు తెలియదు అన్నాడు. నా ప్రభువు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. కానీ ఆ లోక 22:61 ఎక్కడో చూసినప్పుడు వెనక్కి తిరిగి చూశాడంట. ప్రభువు ముఖం చూశాడు పేతురు. చూడగానే
ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీవు కోడికు 2 మార్లు కోడికు ఇక మునుపు నువ్వు ముమ్మారు, ఆ మాట జ్ఞాపకం వచ్చింది. రాగానే పశ్చాత్తాపడి ఏడ్చాడంట దావీదులా. అందుకే ఆ పశ్చాత్తాపము రాబోయే ఈ యొక్క భస్మ బుధవారం నుంచి మనలో పశ్చాత్తాపం మొదలవ్వాలి. అవుతుంది. ప్రతి సెల్ఫ్ ప్రేయర్ సంఘానికి మీరు వచ్చిన రీతిగా స్నానాలు చేసుకొని రండి. బూడిద వేసుకున్న తర్వాత చేస్తామంటారా? లేదు, స్నానాలు చేసుకొని రండి, తర్వాత బూడిద వేసుకోండి. 40 దినాలు బూడిదలో ఉండాలి మీరు. అంతే, ముందు చక్కగా స్నానం చేసుకోండి. స్నానం చేసుకొని సిద్ధపడండి. భస్మ బుధవారం లెంట్ డేస్, 2026 లెంట్ డేస్, ఇప్పుడు వరకు ఉన్నటువంటి లెంట్ డేస్ కాదు. మనం ఆయన రాకడికి సిద్ధపడాలి. మన కుటుంబాలు సిద్ధపడాలి. అనేక విషయాలలో మనం సిద్ధపడాలి. ఇప్పటి వరకు మన జ్ఞానంతో చేసాం, తప్పిపోయాం, పొరపడ్డాం. అనేక విషయాల్లో ఏడుపుతో మూలుగులతో మన జీవితం ఉండిపోయింది. మన జ్ఞానం సాతానుడు కొంచెం డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఎదుగుదాం అన్నప్పటికీ డైవర్ట్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి కొద్దిగా. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, తొందరపాటు ఎక్కువ. అన్ని పనులు చేయాలని తొందరపాటుగా వెళ్తే చివరికి అంతా కూడా ఫెయిల్యూర్. చూడండి, చాలామంది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, వెనకాతల నుంచి ఒకరు స్లోగా వస్తూ ఉంటారు. ఈ స్పీడ్గా వెళ్ళాడు, బ్రేక్ కొట్టాలి, రెడ్ లైట్ ద్వారా బ్రేక్ కొట్టాలి. ఆడ అక్కడే ఉంటాడు. స్లోగా వచ్చినాడు, స్లోగా ఆడ వెనకాతలే ఉంటాడు. ఇంకో బ్రేక్ కొడతాడు, పడతాడు, అన్నీ కూడా. అందుకు తొందరపాటు వద్దు, స్లోగా వెళ్ళడం. స్పీడ్గా వెళ్ళినాడు, బ్రేకులు కొట్టి అంత దూరం వెళ్తాడు. స్లోగా వెళ్ళినాడు, ఏ ఇబ్బంది లేకుండా అదే సమయానికి వెళ్తాడు. అందుచేత మనం తొందరపడకూడదు, తొందరపడి ఆలోచనలు చేసుకోకూడదు. కొంచెం టైం ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చర్చ్ విషయాల్లో కూడా ఇంకా ఒకప్పుడైతే అన్నీ ఇప్పుడే చేసేవాలి అన్నట్టుగా. ఇప్పుడే చేయాలంటే మనకు ధనం కావాలి, ఇప్పుడే చేయాలంటే ఆలోచన కావాలి, ఇప్పుడే చేయాలంటే ఆయా పనివారు కావాలి మనకి. అవన్నీ దొరకలే అంత తొందరగా. చేసినంత వరకు చేస్తాం. ఇంకొక ఆలోచన ఇచ్చాడు, ప్రభువు మీద ఆధారపడదాం, ఆలోచన ప్రకారం వెళ్దాం. ఇంకెంతో ఆయన రాకడికి మనం సిద్ధపడవలసింది. అంటే దేవుడు మనకిచ్చిన స్థలాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే టైంలో ఈ ఆలయాన్ని ఆత్మీయంగా జయప్రదంలో, విజయపదంలో మనం నడిపించుకోవాలి. చూడండి, పేతురు అక్కడ పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడంటే, ఒక్కరోజు పేతురు మాట్లాడుతూ ఉంటుండగా 11 మంది ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏం జరిగింది? ఎన్ని వేల మంది అండి? 3000 మంది. ఒక్క రోజులో ఒక అద్భుతం. అదే శక్తి అంటే. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది, ఆత్మల్ని ఉజ్జీవ పదములోనికి నడిపిస్తుంది, ఆత్మల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అంచేత గొప్ప కార్యములు చేయుటకు అది పునాది వేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు పునాది వేస్తూ ఉంటాడు. 5వది వాగ్దానము. 5వది ఏంటండి? వాగ్దానం. యేసుక్రీస్తు పరలోకమునకు ఎలాగైతే వెళ్ళారో అదే రీతిగా తిరిగి వస్తాడు. అది ఆయన వాగ్దానం. వచ్చిన వాగ్దానం మనం నమ్మాం. అంటే ఆయన చిన్న పిల్లడుగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా జన్మించాడు. ఎలాగైతే వాగ్దానాల ప్రకారం జన్మించాడో అలాగే వాగ్దానాల ప్రకారం ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడికే మనము వేచి ఉన్నాం. అదే మేఘములపై ఆయన వచ్చును పాట ఏదో. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, అపజయమిచ్చును,
ఇప్పుడు గగనం చీల్చుకొని దిగి వచ్చెదవుగాక ఆత్మతో సత్యమును చేసుకొని దిగి వచ్చెదవుగాక ఆత్మతో సత్యమును సీనాయి కొండవలె కదిలించు నా యేసువలె నన్ను మన్నించు నా యేసువలె నన్ను మన్నించు పరమని వర్షము పంపావు పరిశుద్ధాత్మతో నింపు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. 9, 10, 11 వచనాలు చదవండి. ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములను ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే వాగ్దానం చేయబడింది. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు అన్నటువంటిది జ్ఞానయుక్తమైనటువంటి వాస్తవికత ఇక్కడ మనకి కనబడుతోంది. దేవదూత ఆ మాట అందరికీ చెప్పాడు. తర్వాత 6వది పద్ధతి. 6వది పద్ధత అర్థం కావడం లేదే అనుకోండి. ఏమ్మా పద్ధత? ఇంకా దేని ఎంత వద్దా పద్ధతి? ఓకే, పద్ధతి అంటే ఇక్కడ మనం 1వ అధ్యాయంలో నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పింది ఇక్కడ ఏంటంటే 1వ అధ్యాయంలో మనం చూసింది ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు నాకు సాక్షులై, అంటే ప్రసంగికులు కాదు కానీ ఏమై ఉండాలి? మనందరూ సాక్ష్యం ఇచ్చేవారుగా, నేను కూడా సాక్ష్యం ఇచ్చేవాడుగానే మొదట ఉండాలి. ప్రసంగికునిగా బోధకుడిగా అయ్యి తర్వాత అది ఆయన కృపను బట్టి, ఆయన పిలుపుని బట్టి. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు సాక్షులుగా, అది చాలా ప్రాముఖ్యమైనది. సాక్షులుగా అయితే సాక్షులు అని ఎందుకు ఇక్కడ చెప్పబడి ఉందంటే, పరిశుద్ధాత్మ మనం పొందినప్పుడు సాక్షి జీవితం ఎలా ఉంటుందంటే, అందుకే అపోస్తులు మరి మనం 1 యోహాను ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మేము చూచినది, మేము విన్నది, స్త్రీ కానీ పురుషుడు కానీ, సోదరుడు కానీ సోదరి కానీ, కుటుంబము కానీ, మేము విన్నది, అది మన పద్ధతిగా ఉండాలి. వినలేనిది, చూడలేనిది, జీవించలేనిది మనం ఎప్పుడు బోధించకూడదు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రసంగికులు రకరకాలుగా
దేవుని వాక్యాన్ని వాళ్ళ వేలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న కథలు చెప్పడం, కథకు మీనింగ్ చెప్పడం, మన ఇంటికి వెళ్ళి ఆ కథ గురించి ఆలోచించడమే జరుగుతుంది. కానీ అసలైన వాక్యం దాన్ని వివరంగా అర్థం చేసుకునేది మనకు కనబడడం లేదు. ప్రసంగికులు రమ్యంగా బోధించడానికి, ప్రజలను ఆకర్షించడానికి రకరకాల కథలు, ఆ కథలు కొంతమంది చక్కగా అవగాహన చేస్తూ వాక్యాన్ని అర్థమైన రీతిగా చెప్తారు, లేకపోతే ఆ కథతోనే ముగించేస్తాడు. అలాగ ఉండకూడదు పద్ధతి. సో 6 విషయాలు మీరు చెప్పండమ్మా, ఒకటి అన్నీ కరెక్ట్గా చెప్పేశారు. 6ని 7 కదా, 6ఏనండి అనండి. అది అంటే మెలకువగా ఉన్నారు మీరు, చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం సంఘము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆలయం అన్నటువంటి మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సంఘము ఏ విధంగా విజయ పదములో, జయ పదములో నడుచుకోవాలి అన్నటువంటి 6 పద్ధతులు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఆది సంఘము, ప్రస్తుత సంఘము గురించి మనం ఆలోచిద్దాం. ఏ సంఘం అండి? ఆది సంఘం అంటే ఎవరిది? ఆది అపోస్తులుల సంఘము. ఇప్పుడు ప్రస్తుత సంఘము ఎలాగుంది? తేడా ఉందా? ఎందుకంటే ఆది సంఘాన్నే మనం ఫాలో అవ్వాలి. కానీ ప్రస్తుత సంఘం ఆది సంఘములాగా ఉందో లేదో చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆది సంఘములో వ్యాపారము లేదు. ఏమి లేదమ్మా? మరి ఇప్పుడున్న సంఘంలో ఏం వ్యాపారం ఉంది అమ్మా? బాగా చెప్పేస్తున్నారు టీచర్ గారు మీరు. ఏముంది వ్యాపారం అంటే? కొబ్బరి నూనె, కర్చీఫ్లు, వీలైతే దుప్పట్లు, వీలైతే టవల్స్, ఇలా కూడా చాలా మంది. అంటే వ్యాపారం అంటే నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, డబ్బులు లేనప్పుడు మ్యాగజైన్ దేనికండి ప్రింట్ చేస్తారని ఒక సేవకుడిని అడిగాను. ప్రతి నెల మ్యాగజైన్ పట్టుకొని వచ్చేవాడు ఆయన, ముఖం కడక్కుండే. ఇప్పుడు లేడు, ప్రభు పిలుచుకున్నారు ఆయన్ని. వచ్చేస్తే ఒకరోజు అన్నాను, డబ్బులు లేనప్పుడు మీరు ఎందుకు మ్యాగజైన్ ప్రింట్ చేస్తున్నారు? అలాగే ఇద్దరిని అన్నాను, ఇద్దరు ఆఫ్ చేశారు. వాళ్ళు చెప్తారు, మీరు చెప్పకపోతే మేము కంటిన్యూ చేద్దాం, ఇబ్బంది పడిపోదామని. ప్రెస్కి డబ్బులు ఇవ్వరు, ప్రెస్లో నుంచి మాత్రం మరి సేవకుడికి పేరు ఎలా ఉంటుంది? దేవుని నామం అపకీర్తి కదా. అయితే అతను ఏమంటున్నాడంటే, ఉత్తినే మీ దగ్గర 100-200 తీసుకోవడానికి వస్తే నాకు పెద్ద బాగోదండి. ఎందుకు అది దండుకోవాల్సిన పనే ఉంది? ప్రభువు నిన్ను పిలిచినప్పుడు ప్రభు పోషిస్తాడు, చిన్న సంఘాన్ని ఇస్తాడు, సంఘము ద్వారా దేవుడు నీ ద్వారా ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. వచ్చి ఆ మ్యాగజైన్ ఇచ్చి ఆ మాట చెప్పాడు. అంటే చూడండి, మ్యాగజైన్ ఇచ్చిన తర్వాత డబ్బు తీసుకున్నాను అనుకోండి, పెద్ద మీరు ఫీల్ అవ్వరు, నేను కూడా ఫీల్ అవ్వను. ఎందుకంటే మీరు నాకు మ్యాగజైన్ ఇచ్చాను కనుక. పోనీ ఆ మ్యాగజైన్లో ఏమున్నాయి? తనవేమీ ఉండవు. ఎవరెవరో చాలామంది చూస్తూ ఉంటారు, నాది వేస్తారా మ్యాగజైన్లో, నాది వేస్తారా మ్యాగజైన్లో. మన దగ్గరికి చాలామంది మీ సాక్ష్యం మాకు కావాలి, సీరియల్గా వేస్తాం మీ సాక్ష్యం. ఎవరికి ఇవ్వలేదు, వ్యాపారం అయిపోతుంది. తర్వాత మాకు ఇవ్వలేదు అని. అందుకే మన ప్రసంగాలు కూడా గ్రూపుల్లోకి మనం పెట్టివచ్చు. కానీ ఒకటి నా ప్రార్థన, ప్రభువా గ్రూపుల్లో పెట్టడం కాదు, కానీ అవసరమైనటువంటి వారికి ఈ సందేశాలు వారికి అవసరమైతే నీవు వారికి దయచేయు అనే ప్రార్థన. అన్ని గ్రూపులు, నా దగ్గర ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే ఉదయాన్నే ఒకసారి గ్రూపులన్నీ ఒకసారి చూడడానికి చాలా సమయం పట్టేస్తుంది. అందుకే నేను 7 గంటల తర్వాతే చూద్దామని, లేకపోతే 7:30-8 గంటలకి. ఎందుకంటే ఉదయం నుంచి మనం చూస్తున్న కొలది మన మనసు పాడవుతుంది. సో ప్రియమైనటువంటి వల్లరా, అక్కడ వ్యాపారం లేదు, ఇప్పుడు వ్యాపారం ఉంది. వ్యాపారం ఎక్కడి నుంచి మొదలైంది అంటే, ఈ యొక్క వ్యాపారం మొట్టమొదట ఎన్నో సంవత్సరాల క్రితం వారల్ రాబర్ట్స్ గారు యూనివర్సిటీ కట్టినప్పుడు మొదలైనటువంటి వ్యాపారం అలా కొనసాగుతుంది. ఆ సేవకులు బలంగా వాడబడ్డారు, తర్వాత ఇంకా వాడబడ్డారు, మంచి జీవితం వారు జీవించారు. కానీ వ్యాపారం అనేది అక్కడ మొదలైంది. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత కంటే మించి మనం వెళ్ళిపోయాం అనుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం?
నాకు ఎప్పటి నుంచో గ్రే స్కూల్ పెట్టాలి అని ఉంది. ఆ స్కూల్కి నేనే ప్రిన్సిపల్ అని సుధాకు ఉంది. కానీ ఇద్దరు ఆ గ్రే స్కూల్ పెట్టలేదు. నిజమే, అది ఉత్తినే కాదు, గ్రే స్కూల్. అయితే మనది గ్రేస్ కదా, ఒక ఛాన్స్ వచ్చింది. సిస్టర్ ధనలక్ష్మి చనిపోతున్నప్పుడు వాళ్ళది గ్రే స్కూల్. నాన్న నీకు కావాలంటే ఈ లైసెన్స్ ఇచ్చేస్తాను, మీ గ్రే స్కూలు మొదలు పెట్టండి అని చెప్పారు. ఒకసారి ఆమెని మేము 3 బెంచీలు అడిగాం డ్రామా వేయడానికి, దేనికో స్టార్టింగ్లో మాకు లేక. వెంటనే 3వ రోజు ఆయన దెబ్బలాడుతున్నారు నాయుడు గారు, ఆ 3 బెంచీలు మళ్ళీ పంపించేయండి అని. ఆ బెంచ్లన్నీ తీసుకుంటే గ్రే స్కూల్ అనుకున్నాను. 3 బెంచ్లు వెనక్కి తెప్పించారు, ఇంక బెంచ్లు ఎవరు? బెంచ్లు మనమే కొనుక్కోవాలి, స్థలం మనమే చేసుకోవాలి. అందుచేత బాధ్యత చూడండి. ఈ లవ్ ఫీస్ట్ గురించి ఎప్పటి నుంచో మాకు ఆలోచన ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత లవ్ ఫీస్ట్ మొదలు పెట్టాం, అది కొనసాగుతుంది. ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. ఉదయం వచ్చిన వారికి వెళ్ళిపోతున్నాడు కాఫీ ఏదో ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి అని అలాగ ప్రార్థన చేసి మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత కొనసాగుతూ ఉంది. ఒక్కొక్కసారి వారు బర్త్డేలకు గట్టిస్తున్నారు, ఇవ్వకపోతే సంఘం ఇస్తుంది. సో దేవునికి స్తోత్రం. ఈ 2 ప్రార్థనాపూర్వకంగా మొదలు పెట్టాం కనుక అవి కొనసాగుతూ ఉన్నాయి. 2 రోజుల ఆట కాదు. సో ప్రియమైనటువంటి వాళ్ళ సువార్త వ్యాపారం చేయలేదు, కానీ ఈ దినాల్లో సువార్తకు నూనె, రుమాళ్ళు ఇవన్నీ కూడా అమ్ముకోవడం మొదలైంది. 2వది ఆది సంఘంలో మేడగదిలో ఏడుస్తూ విజ్ఞాపన చేశారు. మనం మర్చిపోయాను రాయడం. ఎవరైనా చెప్తారేంటి? అక్కడ మర్చిపోయానమ్మా రాయడం. మీరు చెప్తే అది ఫిల్ చేసేద్దాం. మేడగదిలో అది ఏడుస్తూ విజ్ఞాపన చేశారంట. మనం ఎక్కడున్నాం? వంటగదుల్లో ఉన్నాం. దేని గురించి? వంటగదులు. చూడండి, ఈ వచ్చే ఏదో ఒక సెల్ ప్రేయర్ వచ్చే భోజనం గురించి ఆలోచిస్తుంది. వాళ్ళు అయిపోయింది కదా, మనదే రోస్టర్ ఏమో అని మళ్ళా ఒక నెలంతా 2 సమకూడి చేయాలా వంటలు, ఇది చేయాలా అని. దాని గురించి 1-2-3 ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాకేనా ఈ కష్టం అనుకుంటారు, కానీ చేసేది లేదు. ఏం చేస్తున్నాం? వంటగది వాళ్ళదే. సో ఇది అంటే మనదేముంది అంటే, ఆనాడు ఏడుస్తూ విజ్ఞాపన చేస్తామంటే ఈరోజు వంటగది గురించే మనం మాట్లాడుకుంటున్నాం. నిజం, 100%. పాస్టర్స్ మీటింగు అనగానే భోజనాలు, బర్త్డే మీటింగు, ఆ మీటింగు, ఈ మీటింగు, భోజనాలు. ఇప్పుడు యూత్ మీటింగ్ ఒకటి మొదలైంది. అక్కడ టిఫిన్లే. ఇంతకుముందు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్కి మనం లెఫ్ట్ రైట్కి ఎందుకు వెళ్ళేవారం అంటే, ఒక రీతిగా అది మంచిది, కానీ టిఫిన్ ఇచ్చేవారు. పిల్లలకి టిఫిన్ అంటే చాలా ఇష్టం. పాపం ఇప్పుడు ఇవ్వడం లేదు. చాలామందిని అడుగుతున్నాను, ఇడ్లీలు తిన్నారా అంటే లేదండి. ఇడ్లీలు తిన్నారంటే ఒకటే ఇచ్చారండి. మా టైంలో 2-3 ఉప్మాలు ఎంత పెట్టేస్తూ ఉంటే అప్పుడు ఎన్సీసీకి వెళ్ళేవారు. ఇప్పుడు ఈ దినం ఏది పెట్టడం లేదు. అయితే వారు ఏడుస్తూ విజ్ఞాపన చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వంటగది గురించే మనం ఎక్కువ ఆలోచన. వీళ్ళు 1 రోజుల నుంచి ప్రభుకుమారు, సుధా, జైనీసు ముగ్గురు ఏం పెట్టాలి, పెద్దలకి ఏం పెట్టాలి, ఒకళ్ళొక సైడు ఇంకొకరికి సైడు వంటగదుల గురించి మనం భలే పరిగెడుతూ ఉన్నాం. నిజం, వాస్తవం. ఓకే, ఆది సంఘం, ప్రస్తుత సంఘం. 3వది బిరుదులు లేనివారు. ఇప్పుడు అందరికి ఏం కావాలి? లేదమ్మా, అక్కడితోనే అయిపోలేదురా, ఇవ్వండి అంటే. నాకు మొట్టమొదటి రెవరెండ్ ఎందుకు ఇచ్చారు అంటే, రెవరెండ్ ఇవ్వకపోతే లూథరన్ బాప్టిస్ట్ చర్చిల్లో పుల్పిట్ ఇవ్వరు, కింద నించోడమే. అందుకు వాళ్ళు ఒకటే బలవంతం. అన్నీ మీకు తెలుసు కదా, అన్నీ అంటే తెలుసండి మాకు, ఎందుకంటే ఆ రెవరెండ్ అని పలక్కపోతే మళ్ళీ మీకు అక్కడ పుల్పిట్ దగ్గర స్థానం ఉండదండి పాస్టర్ గారు అని. పోనీ రెవరెండ్ తీసుకున్నాం, అంతటితో అయిపోయిందా? డాక్టర్ తీసుకున్నాం, అంతటితో అయిపోయిందా? అపోస్తులు తీసుకోవాలి, అంతటితో అయిపోయిందా? బిషప్ తీసుకోవాలి, అంతటితో అయిపోయిందా? ఆర్చ్ బిషప్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా పాస్టర్ గారు లేరు, అందరూ బిషప్లే. రెవరెండ్ కౌన్సిల్, బిషప్ కౌన్సిల్. ఆ దినం ఏమీ లేదు. ఇప్పుడు అన్ని బిరుదులే. అయితే థియాలజీ నేర్చుకోవచ్చు, అది చాలా మంచిది. ఎలా అయితే మన స్కూల్ డిగ్రీలు ఉంటాయో
ఆ డిగ్రీలు కూడా ఉంచుకోవచ్చు, కానీ ఆ డిగ్రీలే మనకు కావాలని కోరుకోకూడదు. డబ్బులు ఇస్తే ఈ మధ్య వచ్చేస్తున్నాయి, డబ్బులు ఇచ్చి తీసుకోవద్దు. మీకు వాక్యం తెలిస్తేనే తీసుకోండి, వాక్యం చదివి పరీక్ష రాసి తీసుకోండి. చాలామంది రెవరెన్స్ ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు, ఎల్లు అడిగితే వాళ్ళ దగ్గరికి బోధన ఏమీ లేదు, నో టీచింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్తున్న దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సో ప్రియమైనటువంటి వారు, వీలైతే మన చర్చిలో ఉన్న పెద్దలందరికి కూడా బైబిల్ స్కూల్ ఆన్లైన్లో జరుగుతుంది. అప్పుడప్పుడు డైరెక్ట్గా వినొచ్చు, లేకపోతే ఆన్లైన్లోనే అన్నీ వినొచ్చు. వీలైతే మార్చి నెలలో ఫిబ్రవరి అంతా బిజీ అవుతాను కనుక మనకు ఒక మంచి సిఎస్ఐ డయాసిస్, సిఎన్ఐ డయాసిస్ అనుకుంటాను, అది వేరే దేశాంది, చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ అది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కోర్స్ చేయొచ్చు, కానీ చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, అద్భుతమైనటువంటి విషయాలు. సో ఆ విషయాల్లో మన పిల్లలు ఎక్కడెక్కడున్నా వాళ్ళని కూడా ఆన్లైన్లో నేర్చుకోమందాం. రాబోయే దినాల్లో సర్టిఫికెట్లే కాదు కానీ అసలు మనం నేర్చుకోవాలి, థియాలజీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకుంటే ఇంకా చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాం, ఇతరులకు బోధించగలుగుతాం. అది మనం మార్చి నెలలో మొదలు పెట్టచ్చు. ప్రార్థన చేసుకుందాం. తర్వాత బిరుదులు కోరేవారు అప్పుడు బిరుదులు లేవు. యేసుక్రీస్తు ప్రభు దెబ్బలు తిన్నారు. ఏం తిన్నారండి? యేసుక్రీస్తు ప్రభు దెబ్బలు తిన్నారు. ఈ దినం మాట్లాడితే పోలీస్ స్టేషన్, కోర్టు. ఆయన దెబ్బలు తిన్నారు. మనం దెబ్బలు తినడం లేదు, కానీ మాట్లాడితే పోలీస్ స్టేషన్లు కావాలి, మాట్లాడితే కోర్టులు కావాలి. ఇప్పుడు అందరు పాస్టర్ గారులు కూడా ఈ కోర్టు కేసులతోని, ఈ పోలీస్ స్టేషన్లతో ఎంత ఇబ్బంది అయిపోతుందంటే, మన గాజువాక పోలీస్ స్టేషన్కి అట్లీస్ట్ నెలకొకసారి అయినా 2-3 పాస్టర్ గారులు తగువులకు వెళ్తూ ఉంటాం. ఆ పోలీసులు, ఆ ఏఎస్పీలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మీరంటే మాకు ఎంతో గౌరవం, మీ నుంచి ఎప్పుడు కూడా ఇవి రాలేదు, ఇప్పుడేంటి మీ నుంచి ఈ యొక్క తగువులు, వాళ్ళలోని తగువులు పాస్టర్ గారిలో, ఎందుకో మనకు తెలియదు. అందుకు మనం ఎక్కువ దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుల కొరకు ప్రార్థన, వారే మాదిరిగా లేకపోతే సంఘం పరిస్థితి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారంటే శిష్యులు ప్రభువు దగ్గర నేర్చుకున్నారు. ప్రార్థన అనుభవం ప్రభువు దగ్గర నేర్చుకున్నారు. మరి ప్రభువు వారు పొందిన దెబ్బలు ఇవన్నీ చూసినప్పుడు అపోస్తులు కూడా ఆ రీతిగానే వారు ప్రభు ఎలాగైతే మాదిరి చూపెట్టారో ఆ మాదిరి శ్రమలు వచ్చినప్పుడు, దెబ్బలు కొట్టినప్పుడు, చంపినప్పుడు వారు ఎంతో విధేయతతో చంపిన వారిని కూడా ప్రేమిస్తూ మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి అనుభవం, ప్రార్థన అనుభవం మన దగ్గర లేదు. ఈ దినాల్లో దైవజనుల దగ్గర ప్రార్థన అనుభవం లేదు. ఆ దినాల్లో ప్రజల రక్షణే అనుకునేవారు. ఆ దినాలన్నీ కూడా వారు బోధిస్తే ఎంతమంది రక్షణ పొందారు, వారు బోధిస్తే ఎంతమంది. ఒక్క ఆత్మరక్షణ కొరకు దేవుడు తన ఆత్మ ద్వారా ఎలా ఫిలిప్పుని తీసుకుని వెళ్ళాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ చూసినా ఆత్మల రక్షణ అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా నేను రాసుకోవడం మర్చిపోయాను. ఆనాటి సంఘంలో వారందరూ కూడా ప్రజల రక్షణ. ఈనాటి సంఘం కాదు. మీరు ఎలా చెప్తున్నారు? ఉదయం ప్రార్థన చేసుకొని వచ్చారా? ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ప్రజా సంఖ్య వారికి కావాలి. 3 నెలలు మరి నాకు తెలుసు కదా, అనిల్ కుమార్ గారు ఎలాగైనా సరే 1,00,000 మంది రావాలి రాజుగారు, ఎంత డబ్బైనా పర్వాలేదు, మంచి అడ్వర్టైజ్మెంట్లు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, ఎఫ్ఎంలో అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత పెద్ద పెద్ద హోర్డింగ్స్, దాంట్లో అడ్వర్టైజ్మెంట్, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్, ఇంక వారం రోజులు ఉందనగా అన్ని చోట్ల, అన్ని టీవీల్లో, అన్ని ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్లు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రజా సంఖ్య. అప్పుడు ఎంతమంది? ఈ మధ్యనే మనకి జీసీపీఎఫ్ ఉంది కదా. ఏంటండి జీసీపీఎఫ్ అంటే? గాజువాక క్రిస్టియన్స్ పాస్టర్స్ ఫెలోషిప్. అందులో 124 మంది అటెండ్ అయ్యారు అని రాశారు.
ఆ మీటింగ్కి మరి నేను వెళ్ళాను. అవతల గుంపు వారు 70 కుర్చీలే తెచ్చావు కదా, 124 ఎందుకు రాసావు అనేది యూట్యూబ్లో. అంటే అప్పుడు నుంచి ఎక్స్ప్లెనేషన్. నీ దగ్గరికి వచ్చి చెప్పిన వ్యక్తి ముందు రోజు 70 తెచ్చినప్పుడు ఉన్నాడు, రెండో రోజు ఇంకొక 20 తెప్పించాం, ఇంకొక 10 తెప్పించాం. ఇంట్లో ఉన్నటువంటిది పెద్ద పెద్ద కుర్చీలు మాత్రం దైవజనులకు వేసాం అంటే అప్పుడు అక్కడి నుంచి అయ్యి ఉండొచ్చు అని ఆయన. ఎందుకు ఈ తగు అంటే ఇప్పుడు చెప్తున్నట్టు ప్రజలు కావాలి. భుజాలు ఎప్పుడు తరుచుకుంటారంటే ఆ పాస్టర్స్ పిల్లలు 18 మంది 20 మంది, మన దగ్గరకు 120 మంది ఎందుకు? ఇవన్నీ ఎందుకు మీకు చెప్తూ ఉన్నానంటే మనం ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘాల కొరకు ప్రార్థన చేయాలి, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా ఆయన రాకడికి సిద్ధపడే గుంపులో మనం ఉండాలి. ఆది సంఘానికి దేవుని శక్తి మాత్రమే ఉంది. నేటి సంఘానికి చెప్పండి. ఆగిపోయారేటమ్మా? ఆర్థిక బలం కావాలి, రాజకీయ బలం కావాలి. ఇప్పుడు చాలామంది పాస్టర్ గారు నెక్స్ట్ రాజకీయాల గురించి సిద్ధమైపోయారు. మమ్మల్ని చంపినా పర్వాలేదు, రాజకీయాల్లో మేము ఉంటాం. దేవుల్లో ఉంటామంటే బాగుంది. రాజకీయాల్లో మేము ఉంటాం, చచ్చినా పర్వాలేదు, పలానోలే చంపారు అని మీరు తెలుసుకోవాలి మమ్మల్ని అని ఈ స్లోగన్స్. ఆ దినాల్లో సంఘానికి దేవుని శక్తి కావాలి. ఈ దినానికి, ఈ యొక్క సమయంలో మనకి ఆర్థిక శక్తి, రాజకీయ శక్తి కావాలి. ఓకే, నిజమైన సంఘానికి ఉండవలసిన గుర్తులు నేను అన్నాను కదా, ఆఖరిని చెప్తానని. మనం మొదటి హెడ్డింగ్లో ఆఖరికి వచ్చాం. అమ్మయ్య అనుకోండి. ఒరే టైం అయిపోయింది, తొందరగా వెళ్ళిపోదాం. చెప్పలేదేం సమోసా వచ్చిందని? సమోసా బిస్కెట్ నాకు తెలియదు. ఓకే, నిజ క్రైస్తవ సంఘానికి ఉండవలసిన గుర్తులు మీరు చెప్తే బాగుంటుందిరా. నీ ఇంటి ఇచ్చాను కదా, నీ సన్నిధే. ఏం కావాలి? దేవుని సన్నిధి కావాలి. నిజ క్రైస్తవ సంఘానికి ఉండవలసిన గుర్తుల్లో నిర్మాణాలపై కాదు, సిలువ గురించి. ఒకసారి సోదరుడు ఇశ్రాయేలు ఒక ఆవిడ్ని తీసుకొని వచ్చారు. ఆ భర్త భార్యలు ఇద్దరు కూడా వచ్చారు. మేము ఇలా ఇక్కడికే వచ్చినట్టున్నాం. ఆవిడ సిలువేది అంటుంది. అప్పుడు మన దగ్గరికి సిలువ లేదు, మీద గుర్తు సిలువ లేదు, ఇక్కడ ఇంకా గుర్తు లేదు. ఇక్కడే కదా మనం తీసుకొచ్చాం ఆవిడ్ని. సిలువ లేదు అని పెద్ద ఏంటి సాతాను పట్టింది, సిలువ లేదంటుంది. అంటే సిలువ ఉన్న సాతానుడు ఉంటాడు. అంటే సిలువ కూడా మూర్తిలాంటిదే. అంటే గుడిలో సిలువల, మెడలో సిలువ, ఆ సిలువలు కాదు మనకు కావాల్సింది. సిలువ యొక్క శక్తి మనకు కావాలి. సాతానుడు కూడా పెట్టుకోమంటాడు. నువ్వు అక్కడో సిలువ పెట్టుకో, ఇక్కడో సిలువ పెట్టుకో, మీ మెడలో సిలువ పెట్టుకో, ఇక్కడ సిలువలు పెట్టుకో. అవి కాదు కావలసింది. పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. సిలువ ఉండాలి, మంచిదే. కానీ సిలువ ఒక మూర్తిగా ఉండకూడదు, అంటే ఒక విగ్రహంగా ఉండకూడదు. కానీ సిలువ శక్తి అనేది వేరు. సో ప్రియమైనటువంటి వల్లరా దేవుడి సన్నిధి నేనే చదివేస్తున్నాను. నిర్గమకాండం 33, 14, 15, 16. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా, మోసే నీ సన్నిధి రాని ఎళ్ళి ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము నేనును నీ ప్రజలమును భూమి మీద ఉన్న సమస్త జన్మలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. అంటే మోసే అన్నాడు, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. కానీ ముందే ప్రభు అన్నాడు, నేను మీతో వస్తాను. అంటే మళ్ళా ఇంకోసారి అంటున్నాడు, నువ్వు రాకపోతే మేము నీ ప్రజలు వెళ్ళము, నీ యొక్క సన్నిధి మాకు కావాలి. అది చాలా ఇంపార్టెంట్ మాట. నిజ క్రైస్తవ సంఘానికి ఉండవలసినటువంటి గుర్తులు. రెండవది, ఒకరిని ఒకరు ప్రేమించుకునుట. ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించినట్లే
నీవును ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకొనండి అంటున్నాడు. నేను ఎలాగైతే ప్రాణం పెట్టానో మీరు ఒకరినొకరు ప్రేమించుకునే విధముగా ప్రాణం పెట్టే దిశలోనే మీరు ఉండాలి అంటున్నాడు. దానికి యోహాను 13:34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ. అటువంటి ప్రేమ సంబంధం కలిగి మనం ఉన్నట్లయితే చూసిన వారు అంటారంట, నిజముగా వీళ్ళు దేవుని బిడ్డలరా, వీరందరిలో ఈ మార్పు ఏంటి, వీళ్ళందరిలో ఈ ప్రేమ ఏంటి, వీళ్ళందరిలో ఈ ఐక్యత ఏంటి అనేది ప్రజలు మనల్ని చూసి దేవుణ్ణి కనపరుస్తారంట. అంచేత మొట్టమొదట ఆయన సన్నిధి మనకు కావాలి. అందుకే మనం ఏమని అనుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం అని కాదు, కానీ ఎక్కడికి వెళ్తున్నాం, ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నాం. ఎవరినైనా పిలిచినప్పుడు కూడా ఆయన సన్నిధికి రమ్మని పిలుద్దాం. అప్పుడు బిల్డింగ్ పేరు ఉండదు, పాస్టర్ గారి పేరు ఉండదు, ఆయన సన్నిధి. ఇలాగ మనం ప్రభు రాకడ దినాల్లో జాగ్రత్తగా ఆయన చిత్తములో వాక్యానుసారముగా మరి పయనించవలసిన వారముగా ఉన్నాం. మూడవది ఏకాత్మ. ఏకాత్మ ఏకాత్మ గురించి యోహాను 17:20-21లో ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు ప్రభువుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగనా అంటున్నాడు. ఎంత చక్కగా ఏకత్వం చెప్తున్నాడంటే, తండ్రి నీవు నన్ను పంపేవని లోకము తెలిసినట్లు నేను నీలో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి అని ఆగిపోయి ఉండిపోకుండా, వారును మన యందు, ఎవరంట, ఆయన చేత ప్రభువు చేత పిలువబడినటువంటి మనందరం, వారును మన యందు ఏకమై ఉండవలనని వారు కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. అంటే అపోస్తలుల కొరకే ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు. అంటే అపోస్తలుల తర్వాత వచ్చినవారు ఇప్పుడు వరకు మన వరకు కూడా అదే అంటున్నాడు. అంటే వీరందరినీ మనలాగే వీరందరూ ఉండాలి. ఎంత గొప్ప విషయం! తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ ఎలాగైతే ఏకాత్మతో ఉన్నారో, సో అదే రీతిగా మనందరము ఉండాలి అని ఆనాడే ఆయన ప్రార్థించారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే ప్రభువుని అనుసరించే వారమైతే మనము లోకానికి దేవుని ప్రజలము అని గుర్తించగలం. అన్నాడు కదా, నీవు నన్ను పంపేవని లోకము తెలుసుకున్నట్లు. లోకం గురించి చెప్తున్నాడు. నీవు నాలో నేను నీలో ఉంటే లోకం కంపల్సరీ తెలుసుకుంటుంది. అలాగే కాదు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు నీ కృపలో ఇదిగో 12 మంది, వీరే కాదు, వీరి ద్వారా ఇప్పుడు వరకు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ ఏకమై ఉండాలని. ఎంత అద్భుతం! 3 విషయాలమ్మా తెలుసుకున్నా. మొదటిది ఆయన సన్నిధి, రెండవది ఒకరినొకరు ప్రేమించుకోవడం, మూడవది ఏకాత్మ కలిగి ఉండడం. ఓకే, ఆ పాటలు గుర్తొచ్చేస్తున్నాయి కానీ మీద మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఫిలిప్పీయులు 3:18-19-20 నేను చదువుతాను. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారంతము, వారు కడుపేవారు దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఆశ్చర్యపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే వారు మనసుంచు ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకుని వాళ్ళమై ఉన్నాము. అంటే పౌలు గారు ఏడుస్తూ ఉన్నారు. దేని కొరకంటే మనందరము ఏకమై ఉండాలి, కానీ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా కనబడుతూ ఉన్నారు. సిగ్గుపడవలసిన సంగతులు యందు వారు అతిశయపడుచూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి విషయంలోనే వారు మనసుంచుతూ ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ నిమిత్తం మనం కనిపెట్టుచున్నాము అని పౌలు గారు ఏడుస్తూ ఉన్నాడంట. ఆనాడు గ్రీకు దేశస్తులందరూ కూడా యేసును చూడాలి అనుకున్నారంట. యేసును చూశారు, చూడాలనుకుని. ఈనాడు
ప్రజలందరూ కూడా యేసుని చూడాలి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం చూపెట్టలేకపోతున్నాం. ప్రజలైన మనమే కదా, అదే స్టార్టింగ్లో మనం అనుకున్నాం. ప్రజలు అంటే మనమే. ప్రభువుని ఎవరు చూపెట్టాలి? మనమే చూపెట్టాలి. ఆనాడు యేసుని చూడాలనుకున్నటువంటి వారు శిష్యులు తీసుకుని వెళ్ళి యేసుని చూశారు. యేసుని చూసి విన్నదానికంటే వారు వారి జీవితాలని ప్రభువుకి ఇచ్చి ఆయన బోధకు ఆశ్చర్యపడి దేవుని రక్షణ పొందారు. కానీ ఈనాడు మనం చూపెట్టలేకపోతున్నాం యేసుని. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న అన్నీ కూడా మనలో లేవు గనక. కానీ ఈ భస్మ బుధవారం దగ్గర నుంచి మనం ఈ విషయాల కొరకు, ప్రభువా సంఘమైనటువంటి సంఘములో నీ ఆలయముగా మమ్మల్ని చేశావు, ఇదిగో నీ ప్రజలమైన మేము నిన్ను చూపెట్టేవారిగా ఉండాలి, అనేక విషయాలు మీరు మాకు బోధించారు. ఇదిగో ఈ భస్మ బుధవారం దగ్గర నుంచి మా ఉపవాస ప్రార్థన మొదలుకొని ఈ నేచర్ మాకు నువ్వు అనుగ్రహించండి, నీ ఆత్మ ద్వారా మాకు దయచేయండి, మేము మిమ్ములను లోకానికి చూపెట్టేవారిగా. మనము కాదంట చూపెట్టలేమంట, మన జీవన శైలి అంటే మన సాక్ష్య జీవితాన్ని బట్టి ప్రజలు ప్రభువుని, మన జీవితాన్ని బట్టి కాదంట, జీవన శైలి. సో యేసులా జీవించేవారు మన సంఘాలలో లేకపోయినట్లయితే యేసులా జీవించాలి. సంఘానికి పరిశుద్ధాత్మ శక్తి మూలం. ఆశీర్వాదము కలిగే పద్ధతి ఏంటి అంటే ఆత్మయందు మనము నడుచుకోవాలి. సంఘము యొక్క వర్తమానం ఏమై ఉండాలి? యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను అందించేదిగానే సంఘం ఉండాలి. సంఘమునకు ప్రమాదాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? బయట నుంచి కాదు, కానీ లోపల నుండే దుర్బోధలు ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. సంఘము యొక్క ప్రాధాన్యతలు యేసుని ఎరగని వారికి ఎరిగినటువంటి మనము యేసుని చూపెట్టాలి. ఇది ఒక్కసారి పిల్లలు ఇక్కడికి వచ్చి ఒక చిన్న పాటతో మనం ఆరాధనతో ముగించుకుందాం. చిన్న పాట. అందరు తొందరగా వచ్చేయండి రా. 5 లెక్క పెట్టినోడికి మీరు లైన్గా వచ్చేయాలి. లిల్లీ అంటే ఆయనలో నడుచుట గురించి, ఆత్మయందు నడుచుట. అన్నయ్య గారు కూర్చోండి. అమ్మ అందరూ కూడా జీవిస్తూ ఉన్నారా? ఇక్కడ మెలకుగా ఉన్నారా? మన జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం చేయబోతూ ఉన్నాడు. మన ముందు భస్మ బుధవారం ఉంది. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాలన్నింటిలో ఏదో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకునే సమయం వచ్చింది. అలాగే ప్రార్థనాత్మతో ఉందాం. పిల్లలు పాడుతూ ఉన్నప్పుడు ఆరాధనాత్మతో ఒక్క 5 నిమిషాలు ఆరాధన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి మూలం. ఆత్మయందు మనం నడుచుకోవడమే ఆశీర్వాదం యొక్క అసలైన పద్ధతి. యేసు యొక్క రక్షణ సువార్తను అందించడమే సంఘం యొక్క మన ధ్యేయం. ప్రమాదాల కారణం ఏంటంటే లోపల నుండి పుట్టు మన పాపము, అబద్ధ బోధలు. యేసు క్రీస్తుని ఎరగిన వారికి, ఎరిగిన వారికి అందరికీ కూడా మనము ప్రార్థించాలి. ప్రభువు రాకడ గురించి వారిని సిద్ధపరచాలి. రక్షణ లేని వారికి రక్షణలో నడిపించాలి. ఇది మన యొక్క ప్రాధాన్యత. పాట పాడుతూ ఆరాధనలో, ప్రార్థనలో ఉండండి.
ఆత్మదేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఆత్మదేవుడా ఆవరించుమా, ఆత్మతో నిన్నే ఆరాధించుము. పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండెదను. ఆత్మదేవుడా ఆవరించుమా, ఆత్మతో నిన్నే ఆరాధించుము. పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండెదను. ఆత్మబలము నింపు ఆత్మదేవుడా, అపవాది దుర్గములు కూలద్రోయము. ఆత్మబలము నింపు ఆత్మదేవుడా, అపవాది దుర్గములు కూలద్రోయము. దేవాని రాజ్యము విస్తరింపను, దేవాని రాజ్యము విస్తరింపను. ఆత్మదేవుడా ఆవరించుమా, ఆత్మతో నిన్నే ఆరాధించుమా. పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, మండుచు యోహాను వలె ప్రకాశింతును. మండుచున్న బోధక నన్ను చేయుము, మండుచు యోహాను వలె ప్రకాశింతును. సత్యవాక్యము నిత్యం ప్రకటింతును, సత్యవాక్యము నిత్యం ప్రకటింతును. ఆత్మదేవుడా ఆరాధించుమా, ఆత్మతో నిన్నే ఆరాధించుము. పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండెదను. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలులే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించెదా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలులే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించెదా. ఎండిన ఎముకలకు జీవమిచ్చిన ఆత్మదేవుడా నాలో ప్రవేశించుము. ఎండిన ఎముకలకు జీవమిచ్చిన ఆత్మదేవుడా నాలో ప్రవేశించుము. మహాబల సైన్యమై నిలచెదము, మహాబల సైన్యమై నిలచెదము. ఆత్మదేవుడా ఆవరించుమా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండెదను. నన్ను నింపుము, నీకై మండుచుండెదను. నన్ను నింపుము, నీకై మండుచుండెదను. కృపామయుడు అయిన తండ్రి, నీ ఆలయమైనటువంటి మాతో బహు స్పష్టంగా మీరు మాట్లాడారు. 2025 వరకు గడిచిపోయింది. 2026లో ఏదో ప్రపంచమంతా కూడా సంభవిస్తుందని చూస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మీ తలలు మీదకెత్తుకోండి, మీ విడుదల సమీపించి ఉన్నదని నీవు చెప్పి ఉన్నావు.
నిజమైన సంఘముగా, నీ యొక్క ఆలయముగా మేము ఎలాగ జీవించాలో మీరు మాతో చెప్పారు. తండ్రి, ఆత్మదేవుడా, మా అందరిలో ఉన్న ప్రతి వాక్యము అది ముద్రించండి నాయన. దాని ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. భస్మ బుధవారం దినం నా తండ్రి, మా జీవితాలను మేము సమర్పించుకోవడానికి నీ వాక్యం విని మా బ్రతుకులు నాయన 40 దినాలు మా ముందున్నాయి. ప్రపంచంలో నా తండ్రి మీనింగ్ఫుల్ గా చేసిన వారు ఉన్నారు, మీనింగ్ లేకుండా చేసిన వారు ఉన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ మా జీవితంలో నూతన కార్యము నువ్వు చేయాలి తండ్రి. లేకపోతే నిన్ను మేము కనపరచలేమయ్యా. ఒప్పుకుంటున్నాం మా బలహీనత. ఎన్నోసార్లు మేము సమర్పించుకున్నాం, తప్పిపోతూ ఉన్నాం. ఆత్మదేవుడు, ఈసారి మేము ఎవ్వరూ తప్పిపోవడానికి వీల్లేదు. ఇక్కడున్న మేము గాని, దూరదేశంలో ఉద్యోగం చేస్తున్న మా ప్రియులు గాని ఎవరమూ తప్పిపోవడానికి వీల్లేదయ్యా. మేమెక్కడున్నప్పటికీ ఏకాత్మ, ఏక మనసు కలిగిన వారముగా నీవు మా సంఘమును ప్రేమించి ఏ బాధ్యత ఇచ్చావో, ఎలాగ జీవించమని చెప్పావో అలాగ జీవించటకు కావలసిన డైరెక్షన్ ఆత్మదేవుడా నీవు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నావు. నీ ఆత్మ లేకపోతే నడవలేము, పాడలేము, ప్రకటించలేము, ప్రార్థించలేము. ఒప్పుకుంటూ ఉన్నాము ఆత్మదేవుడా. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబమును, చిన్న పిల్లలు, యూత్ మొదలుకొని స్త్రీలు, పురుషులు, తల్లిదండ్రులు, పెద్దవారు అందరి మీద నీకు అభిషేకాత్మను ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయన తలంపులన్నీ తీసివేసి ఇక మీద నూతనమైన తలంపులు మీరు మాకు ప్రసాదించండి. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ తండ్రి, అభ్యర్థిస్తూ ఉన్నామయ్యా. నీవే 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 మాలో కార్యం చేయగలరు. ఆత్మదేవుడా, తండ్రిని సంతోష పెట్టాలన్నా, మా ప్రభువుని సంతోష పెట్టాలన్నా, ఇదిగో త్రిత్వమైనటువంటి మిమ్మల్ని మేము సంతోష పెట్టాలన్నా ఆత్మదేవుడా మమ్మల్ని బలపరచు. ప్లీజ్ వేడుకుంటున్నామయ్యా, వేడుకుంటున్నా. ఎవరిని విడిచిపెట్టండి, ఎవరిని విడిచిపెట్టండి. అందరినీ పరిశుద్ధతో నింపు, పరిశుద్ధ తలంపులతో నింపు. దుష్టునికి ఎటువంటి కార్యము ఎవరిలో కూడా లేకుండా కృప దయచేయి. ప్రతి హృదయము నీ స్వాధీనంలో తీసుకోండి నాయన. నీ మాటలు మా హృదయాల్లో ముద్రించండి తండ్రి. మాటలలో ఉన్న పరిశుద్ధత మా హృదయాల్లో, మాటల్లో ఉన్నటువంటి పరిశుద్ధత మా నోటిలో, మా నాలుకలో, మా మాటలో, పలుకులలో ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధత నువ్వు మాకు అనుగ్రహించండి. అనుగ్రహించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా నా తండ్రి, ఇదిగో నాయన నీ సేవలో ప్రభువా ఊతమిస్తూ, ఇదిగో నాయన సెల్ఫ్ ప్రేయర్లు నడిపిస్తున్నటువంటి నీ బిడ్డల మీద నీకు అభిషేకం ఉంచండి. దశమ బుధవారం దినం నాయన వారందరూ అభిషేకింపబడిన వారు నాయన. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా ఏకాత్మ, ఏక మనసుతో, ఏక త్రాటి మీదకి తీసుకుని వచ్చి రాబోయే 40 రోజులు కూడా నా తండ్రి ఎక్కువగా వాక్య ధ్యానములో, నా తండ్రి ఆరాధనలో మేము ఎక్కువగా గడపడానికి కృప దయచేయండి. నీ దాసునుగా నా తండ్రి ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడతాం. అలాగే ఈరోజు సాయంత్రం నాయన మా ప్రభుకుమార్ గారి ఇంట్లో పెద్దలమైన మేము సెల్ లీడర్స్ కుటుంబాలతో కలవబోచు ఉంటుండగా బలమైన అభిషేక ఆత్మ నా తండ్రి ఆ స్థలంలో ఉంచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని నింపండి, నింపండి నాయన. నీ శక్తితో నింపండి, జ్ఞానముతో నింపండి. వారికి ఇచ్చిన బాధ్యతలన్నీ నా తండ్రి నిర్వర్తించడానికి కావలసిన కృప దయచేయండి. బయలుదేరి వెళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచి నేను నామాన్ని కనపరచుకుంటాను, మహిమను పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే చే, శిలువ రక్తమే చే. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకును యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమునకును
తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును కాపాడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.